నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ కు బిగ్ షాక్, 50% టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్మానం. చైనా నిపుణులకు నెలలోనే వీసాలు, దరఖాస్తుల పరిశీలన గడువును తగ్గించిన భారత్. తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్ రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. క్యూర్ ఫ్యూర్ రేర్ అంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్ అని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి కట్టుకథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అందాల పోటీల్లా, ఏఐ సమ్మిట్లా కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ను అట్టర్ ఫ్లాప్ చేశారంటూ బుధవారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని మండిపడ్డారు. వందల మందికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదని, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని దెప్పి పొడిచారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్ల ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయో, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చంపపెట్టు అని అభివర్ణించారు. చైనా పౌరులకు బిజినెస్ వీసాల జారీ గడువును భారత ప్రభుత్వం తగ్గించింది. ఇకపై 4 వారాల్లోనే వీరి దరఖాస్తులను పరిశీలించి వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నిర్ణయంతో 2 దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాల్లో అనవసర జాప్యం తగ్గి వేగం పెరుగుతుందని పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ లోయలో 2 దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత చైనా పౌరుల వీసా దరఖాస్తుల జారీని భారత ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50% ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మళ్లీ తమ మధ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల వీసా దరఖాస్తులపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లోతైన పరిశీలన విధానాన్ని ఉపసంహరించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఒక రకంగా కక్షగట్టారు. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీ సంఖ్యలో టారిఫ్లు వేస్తూ ఉన్నారు. భారత్ పై ప్రస్తుతం 50% టారిఫ్లు కొనసాగుతున్నాయి. ఈ టారిఫ్ల కారణంగా భారత్ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతూ ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికాపై కూడా టారిఫ్ల ప్రభావం పడుతోంది. అయినా ట్రంప్ మారటం లేదు. ఈసారి ఏకంగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని ఆయన టార్గెట్ చేశారు. స్థానిక రైతులకు మేలు చేయడం కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్లు విధించాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. విసన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో సంస్థ పెట్టి ప్రజల దగ్గర నుంచి నిర్వాహకులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 30 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతి నెల లాభాలు చెల్లిస్తామంటూ మోసం చేశారు. సుమారు 2000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి చెల్లించాలని సంస్థ ఫౌండర్ ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్ ను బాధితులు నిలదీశారు. బాధితుల ఒత్తిడితో సంస్థ యాజమాని నెల రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంస్థ యాజమాని దుర్గాప్రసాద్ భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 1,000 రూపాయలు, 10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ₹1,00,000 వరకు లాభాలు వస్తాయని ఆశ చూపారు. మొదట్లో కొన్ని నెలల పాటు లాభాల ఆశ చూపి వందలాది మందిని ఆకర్షించారు. యాజమాని క్రిప్టో కరెన్సీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.
మంచి మనసుతో చేసిన పనులకు ఓటు రూపంలో రుణం తీర్చుకోవాలని, సర్పంచ్గా పోటీ చేయాలని గ్రామ ప్రజల ఒత్తిడితో అభివృద్ధి లక్ష్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామ ప్రజల సంక్షేమం కోసమే సర్పంచ్ బరిలో ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కీసర మోహన్ రెడ్డి తెలిపారు. జీవితమంతా సేవకు అంకితం చేశానని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, ఆశతో బతుకుతున్నానని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగిందని, వారి ఆశీస్సులతోనే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. 82 నుంచి టీచర్ జాబ్ చేస్తూ పేరువంత గ్రామంలోనే ప్రజల అనుబంధంగా వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ ఉండేవాడిని. నేను అప్పటి కాలంలో 83లో టీడీపీకి అభిమానిగా ఉండేవాడిని. 2014లో శ్రీనివాసరెడ్డి గారి ప్రోద్బలంతో నా భార్య నిర్మల ఎంపీటీసీగా పోటీ చేసింది. అప్పటి నుంచి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ, గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు తీరుస్తూ 2023లో కాంగ్రెసు ఎమ్మెల్యే మట్ల దయానంద్ గారు గెలుపు కోసం చాలా కష్టపడి కృషి చేశాం. వారు గెలిచారు. అంతకుముందు బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లున్నా కూడా మా గ్రామంలో కాంగ్రెస్ మెజార్టీతోని గెలవడం జరిగింది. ఎంపీ గారి గెలుపు కోసం కూడా మేము కృషి చేసాం. కాంగ్రెస్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ, గ్రామ పంచాయతీలు నిధులు లేనప్పుడు నా సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు చేయడం జరిగింది. చాలా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా తీరుస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, ఇప్పటి వరకు ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు కాంగ్రెస్ టికెట్ రాకపోయినా కూడా నేను మళ్ళీ గెలిచి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు సన్నిహితంగా ఉంటూ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను, ప్రజల అవసరాలు తీరుస్తానని, ప్రజల అవసరాలు తీర్చడం, గ్రామ అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎవరిని మోసం చేయలేదని మూసారాబాగ్ విసాస్ విజన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు డాక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మలక్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదన్నారు. ఇంటర్ ఆపై చదువుకున్న యువతులు జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి కన్సల్టెన్సీ ఏర్పాటు చేశామని తెలిపారు. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని జీవితంలో స్థిరపడిన వారు ఉన్నారని తెలిపారు. అనతి కాలంలోనే ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్న తమ కన్సల్టెన్సీ పేరును అబాసుపాలు చేయడం కోసం అమీర్పేటలోని ఓ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదోవ పట్టించారన్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఇన్స్టిట్యూట్ కు రాలేకపోతున్నామని, చెల్లించిన అమౌంట్ లో 30 నుంచి 35% తిరిగి రీపేమెంట్ ఇస్తే చాలు అని అగ్రిమెంట్ రాసిచ్చి అమీర్పేటలోని సంస్థలో చేరారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు తప్పుదోవ పట్టించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎవరిని మభ్యపెట్టి తమ సంస్థలు చేర్చుకోలేదని, 4 లెవెల్లో జర్మనీ లాంగ్వేజ్ లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులను మోసం చేసి ఇబ్బందులకు గురి చేసిన అవసరం తమ సంస్థకు లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుని తెలియకుండా వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారు. దానికి నేను చాలా చింతిస్తున్నాను. అదేవిధంగా నా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న టెలికాస్ట్ అయిన లైవ్లో కొన్ని సాటిలైట్ ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా పైన ఆరోపణలు వచ్చాయి. నేను ఇలా వీసాలు ఇస్తానని, అదని ఇదని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పేసి అన్ని ఎన్నో రకాలుగా రాసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఓన్లీ అది 1 సైడెడ్ వర్షన్. నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, నిజ నిజాలు తెలుసుకుని ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుసుకోకుండా నేను వేడుకునేది వాళ్ళని ఏంటంటే, రిక్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలా టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఏ సంస్థ మీదనైనా, ఏ ఇష్యూ మీదనైనా మీరు ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణ ఎక్స్ప్లెనేషన్స్కి ఇచ్చే వాళ్ళు ముందుకు రారు. కానీ నేను వస్తున్నాను. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నాలో ట్రూత్ ఉన్నది. నేను స్టూడెంట్స్ కోసము నాకు పెద్ద ప్యాషన్. వీళ్ళకి స్టూడెంట్స్ బాగుపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి మంచి టీవీల్లో, తర్వాత ప్రింట్ మీడియాలో, హెడ్లైన్స్లో ఆంధ్రాలో పోతే నాకు నీరాజనం పలికి స్టూడెంట్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. హెడ్లైన్స్లో, పేపర్స్లో ఇచ్చారు. నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్. కానీ నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇలాంటి ఏదో సంస్థ వాళ్ళ సొంతం కొరకు నాలాంటి సంస్థ పెట్టుకుని కొత్తగా అతను వ్యాపారం జరుగుతలేదని చెప్పేసి, నేను హైయెస్ట్ స్పీడ్లో గ్రో అవుతున్నానని చెప్పేసి నేను సంస్థ స్థాపించి 1.5 year అయింది. దాని తర్వాత నేను ఒక 8 months 10 months నుంచి చాలా మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూర్చుని నేను నా ఫ్యామిలీ కష్టపడి
ఈ సంస్థను నిలబెట్టుకున్నాం. ఒక చిన్న బేబీ లాగా మేము దీన్ని రేరప్ చేశాం. ఏమైంది, సంస్థను మొత్తం కుప్పగూల్చేశారు. నాకు ఎంతో డిఫెమేషన్, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది. కాబట్టి నేను మా మీడియా మిత్రులకు తెలియజెప్పేది ఏంటంటే, నాకు న్యాయం చేయండి. నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు సంస్థ జర్మన్ సంస్థ అంటున్నారు, నేను 4 లెవెల్ నేర్పిస్తాను, దాని తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు చూసుకోండి అని చెప్పాను. నాది ఓన్లీ ఇన్స్టిట్యూట్, జర్మన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్. నా బాధ్యత ఏంది, 4 లెవెల్స్ వరకు A1, A2, B1, B2 వరకు నేర్పించాలి. నేను B1 వరకు నేర్పించాను. 75% నుంచి 80% వరకు నేర్చుకుని దాని తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత రహస్యాలన్నీ మంచిగా నిష్ణాతులైన తర్వాత లాంగ్వేజ్లో లాస్ట్ లెవెల్లో తెలుసుకోకుండా వేరే సంస్థ కబంధాస్తాల్లో ఇరుక్కుని అక్కడ తక్కువలో వస్తుందని చెప్పేసి నాకు ఎందుకు రావట్లేదు ఫైనల్ B2 లెవెల్ నేర్చుకోవడానికి కంటే మాకు ఆరోగ్యాలు బాగలేవని అందరూ ఒకే రీజన్ చెప్పడం వల్ల నాకు అనుమానం కలిగి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా తెలిసింది నాకు. తర్వాత బాగా బాధపడ్డాను. స్టూడెంట్స్కే నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేసిపోయి పరీక్ష రాసేస్తే ఆటోమేటిక్ వాళ్ళ అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. అది వదిలేసేసుకుని తక్కువలో వస్తుందని చెప్పేసి కొంతమందిని స్టూడెంట్స్ని వాళ్ళు సంస్థ వాళ్ళు ఒక ఏజెంట్లుగా తయారు చేసి మా 2వ బ్యాచ్ని 3వ బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి, పూర్తిగా నా సంస్థను కుప్పగూల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్, మలక్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐ డు నాట్ నో, ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, సెకండ్ పార్టీ ఒపీనియన్, 2 వైపులా న్యాయం అన్యాయం చూడాలి, నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఐరనీ. ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్లో కూడా ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి అంటే నేను చాలా బాధపడుతున్నాను. మన లా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, కానీ వీళ్ళు ఏ విషయం నన్ను తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే అదృష్టవశాత్తు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం నందు 16వ తేదీన ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసం నందు సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మరలా మకర రాశిలోకి ప్రవేశించే వరకు అనగా 16వ తారీఖున మంగళవారం నుంచి జనవరి 15 గురువారం వరకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో ఈ దేవస్థానానికి ఉత్తర రాజగోపురం కలిగి ఉండటం ప్రత్యేకత. ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి 30వ తారీఖున తెల్లవారుజామున 6 గంటలకు స్వామివార్లు ఉత్సవమూర్తులను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివార్లను గరుడ వాహనంపై ఉత్తర రాజగోపురం నందు భక్తుల దర్శనానికై బీన్సేపు చేసి ఉత్తర ద్వారం దర్శనము సాయంత్రం 4 గంటల వరకు కల్పించబడును. వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయంను భక్తాదులు గ్రామస్తులు 3 లక్షల విలువ చేసే పుష్పాలను బెంగళూరు పట్టణం నుంచి తెప్పించి దేవాలయంను పుష్ప అలంకరణ చేస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయాన్ని దర్శించుకోవడానికి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు 16/12/2025 నుండి 15/1/2026 ధనుర్మాస ప్రత్యేక పూజలు దేవాలయం ముందు పూర్వకాలం నుండి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 16/12/2025 మంగళవారం నుండి శ్రీ స్వామివారి తెల్లవారుజామున బిందు సేవ, పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, ఆకుపూజ, మహామంగళారతి, తిరుప్పావై భజనలతో ప్రసాద వినియోగంతో ప్రతిరోజు కార్యక్రమం దేవాలయం నందు ఏర్పాటు చేయనుంది. ఈ దేవాలయం నందు పురాతనంగా నుంచి ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయనున్నది. అదేవిధంగా 30/12/2025 మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో ఏర్పాటు చేయనున్నది. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల దర్శనార్థం దేవాలయం ఉత్తర ద్వారంలో ఏర్పాటు చేయడమైంది. కావున ఈ అవకాశం గ్రామ ప్రజలు భక్తాదులు వినియోగించవలను. అదేవిధంగా ఆ రోజు అన్నప్రసాద వితరణ, క్షీర ప్రసాద విస్తరణ కార్యక్రమం కూడా వైభవంగా, అదేవిధంగా దేవాలయము నందు భక్తాదులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దాదాపు 3 లక్షల రూపాయల వరకు పుష్పాలంకరణతో దేవాలయం అంతా సుందరంగా తయారు చేయడమైంది. ఆ రోజు స్వామివారిని దర్శించుకొని
పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 1/1/2026 రోజున కూడా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు, తదుపరి గ్రామోత్సవం, తర్వాత 2/1/2026 సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు గరుడ వాహనంపై మాడవీధులుగా ఉత్సవం ఏర్పాటు చేయండి. అదేవిధంగా 14/1/2026 రోజు కూడా సాయంత్రం శ్రీదేవి శ్రీ ఆండాల్ గోదా రంగనాథ స్వామి వారి కార్యాలయం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయండి. తదుపరి ప్రభోత్సవ కార్యక్రమం. అదేవిధంగా 15/1/2026 రోజు ధనుర్మాస ముగింపు మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం గ్రామోత్సవంతో ఈ ధనుర్మాస పూజలు శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్నాయి. కావున గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొని స్వామి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందగని కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ కు బిగ్ షాక్. 50% టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్మానం. చైనా నిపుణులకు నెలలోనే వీసాలు. దరఖాస్తుల పరిశీలన గడువును తగ్గించిన భారత్. తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్ రేవంత్. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.